హాయ్ నమస్తే అందరికీ. ఇక మేము యాలాల పోయినాం, పట్నాలు వేసుకున్నాం అన్న వీడియోను మంచిగా అందరు చూసిరు. మస్తు మంది లైక్ కూడా కొట్టిరు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక ముచ్చట ఏంటంటే ఇవ్వాల నేను వంకాయ కూర అనుకున్నా. ఇగో ఈ వంకాయలు అన్నీ మా చెట్లకే వెళ్ళినాయి. ఇగో ఇంకిన్ని కోసిన కిలో అయితే దగ్గర ఇగో 4 చెట్లు పెట్టుకున్నాం అనుకోర్రి. నిజంగా చెప్తాను, కూరగాయలు కొనాల్సిన అవసరం ఉండదు. అవో నాలుగు తెచ్చి పారేసుకుంటే అయిపోయాయి. ఇంకో గుత్తి వంకాయ వండుకుంటే ఎంత కమ్మ ఉంటుంది. కానీ మా సాములు అంటే మసాలా వంకాయ వండుకోవచ్చు, నాకు అల్లం వెల్లిపాయలు ఏంది వండితే మంచిగా అనిపించదు అన్నట్టు. ఇక మా సాములు ఉన్నారు కదా, మేము అల్లం వెల్లిపాయలు ఇప్పుడు తింటలేము. ఇక గిదుర్రా ముచ్చట. ఇలా పొద్దున్న దాకా ఏం చేస్తారు ఏం కథనో చెప్తా. అయ్యో ఇలా ఉసిరికాయ తొక్కు పెట్టాలి, మర్చిపోయినా నేను. మా సాములు దీక్ష అయిపోయినాక ఎంబడే ఆయన ఉసిరికాయ తొక్కు పెట్టాలి, ఎల్లిపాయలు పొట్టు తీయాలి. సగం తీసిన రాత్రి 1/2 కిలో అని, కానీ ఇంకో 2-3 కిలోలు తీయాలి. టక్ అన్నం కూరండి. ఆయన కదా ఎల్లిపాయలు తీసి పచ్చడి పెడదాం, తెలంగాణ స్టైల్లా ఉసిరికాయ తొక్కు మంచిగా పచ్చడి పెడదామని నేను అనుకుంటే సడన్గా నాకేమైందిలా ఇట్లా హాస్పిటల్ పట్టుకొని వచ్చిర్రు. అసలు ముచ్చట ఏంటంటే నేను కళ్ళు తిరిగి కింద పడ్డా, బీపీ డౌన్ అయిపోయింది మొత్తము. ఇక రోజంతా పని పచ్చళ్ళు పని ఇదే అవుతుంది. ఇక నాకు కథ అంతా బీపీ మొత్తం లో అయ్యి చక్కెర వచ్చి కింద పడ్డా. ఇక దెబ్బకు మా సామి నన్ను దవాఖానకు పట్టుకొచ్చిండు. ఇక డాక్టర్ నన్ను దూసి గ్లూకోజ్ పెట్టిండు. నాకైతే తిరగా భయం అవుతుంది. సూదేయించుకుంటానికే ఓవా నొరత నేను. ఇక గస ఉంటుంది. ఆల్రెడీ ఒక దిక్కు పెట్టిండు, నరం దొరకలేదని మళ్ళీ వీకి మళ్ళీ పెట్టిండు. ఇక నాకైతే మస్తు నొత్తాంది. అసలే ఆ చేతికి టాటే ఉన్నది, కనబడది డాక్టరు, ఆ చేయి కనబడది డాక్టర్, నా మాటిను అని చెప్తాను. ఇక మా బావస్వామి చూడురి, నేను అది గ్లూకోజ్ ఎక్కించుకుంటా అంటే మా బావస్వామి సప్పుడెక్క సెల్లు పట్టుకొని చూస్తాడు. నీకు ఇది ఎంతవరకు న్యాయం? నేనేమో నొత్తాంది అయ్యా, నేను వరతా అంటే నువ్వు సెల్లు చూస్తానవా అని చెప్పని నేను అంటాను. నేను ఇక మళ్ళా ఆ చేయికి ఎక్కింది కొసేపు, మళ్ళీ ఎక్కుతలేదని చెప్పని మళ్ళీ పట్టుకొచ్చి ఈ చేయికి ఎక్కిస్తారు. ఇక ఆయన అంటాడు, దయచేసి నన్ను తీసి యూట్యూబ్లో పెట్టకుర్రి అని చెప్తాడు. ఈ చిన్న పిల్లగాడైతే లెవెలో కానీ నాకైతే మస్తు హెల్ప్ చేసిండు. చిన్న పక్క పొంట కూర్చున్నాడు, సాన్ చేపడదాకా ఉన్నాడు, ముచ్చట పెట్టిండు. అంటే నేను మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తా, ఏమైంది మీకు చక్కెర వచ్చి కింద పడ్డరా అని చెప్పని అన్నాడు. రోజు బువ్వ తినక వీడియోలు తీస్తే గిట్నే అవుతుంది అని చెప్పని నేను అన్నా. అంతేమో కానీ ఎన్ని గోళీలు మింగమన్నా మింగుతాం కానీ ఇక టానిక తాగబుద్ధి కాదు, గది ఎంతో సూదేసుకోబుద్ధి కాదు. టైంకి తినకపోతే గిట్లనే అవుతుంది. గిట్లనే చక్కెర వచ్చి కింద పడి హాస్పిటల్లో పోయి అడ్మిట్ అవుతారు. ఇక గిట్లుంటుంది ఉర్ర కథ. ఇక గింత దానికి నేను గింత పెద్దగా చేసుకున్నా, అట్టిగా అనవసరం కదా అవకనక పోయినా. టైంకు తిండి తినేది ఉంటే ఈ సూదుల గోరీల బాధ తప్పు కదా నాకు. తింటామా మనం ఎందుకు తింటాం చెప్తే? గట్లిన్నాక మనం మనసులో ఎందుకు అవుతాం? గిదుర్ర కథ. ఇక నా తొక్కో దిక్కైంది, నేనో దిక్కైనా. తొక్కు పెడతానని అని తయారు చేసుకున్నాక చక్కెర వచ్చి కింద పడితే తీసుకొచ్చి దవాఖానలో అడ్మిట్ చేసారు. ఇప్పటికైతే జర కొద్దిగా మంచిగా